శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. జనవరి 3 వృశ్చిక రాశి శుక్రవారం రోజున ఒక్కసారిగా ఊడిపడ్డ 4 భారీ మార్పులైతే జరగబోతున్నాయి. వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశి వారికి 2024 కన్నా 2025వ సంవత్సరం అత్యంత అద్భుతంగా ఉండబోతోంది. పట్టిందల్లా బంగారమే అని చెప్పలేం, కానీ తప్పకుండా అంతో ఇంతో లాభం మరియు మేలు అయితే ఖచ్చితంగా కలుగుతాయి. ఎందుకంటే ఈ సంవత్సరం యొక్క రాశి చక్రం ప్రకారం మే మాసం నుండి గురుడు మీకు అద్భుతంగా ఉపయోగపడతాడు. మీ జీవితంలో అభివృద్ధి, గౌరవం, లాభం మరియు సుఖం కలుగుతాయి. అలాగే మార్చి మాసం నుండి శని బలం కూడా పెరుగుతుంది. అయితే మే నెల నుండి రాహువు యొక్క బలం బాగా తగ్గిపోతుంది. అందుకే ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను పొందుకుంటారు. ఏది ఏమైనా గడిచిన ఏడాది కన్నా ఈ ఏడాది మంచి లాభం అయితే తప్పకుండా ఉంటుంది. వృత్తి, ఉద్యోగం మరియు వ్యాపార పరంగా మీలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. అలాగని అశ్రద్ధగా ఉండడం మంచిది కాదు. 5వ స్థానంలో రాహువు యొక్క సంచారం నడుస్తున్న కారణంగా కొన్ని రకాల జాగ్రత్తలైతే పాటించాల్సిన అవసరం ఉంటుంది. కెరియర్ పరంగా ఆచితూచి అడుగులు వేయడం చాలా అవసరం అవుతుంది. ముఖ్యంగా సంతాన విషయంలో కేర్ఫుల్ గా ఉండాలి. వారితో ఆర్గ్యుమెంట్స్ చేయడం, మందలించడం అలాంటివి ఈ సమయంలో చేయకూడదు. స్నేహపూర్వకమైన భావంతో తోటి వారిని వారికి అర్థమయ్యే రీతిగా చెప్పాలి. అప్పుడే మీ కుటుంబం మరియు మీ సంతానం మీ మాటను తప్పకుండా వింటారు, మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు. ఇకపోతే ఈ సంవత్సరం ఈ రాశి జాతకులకు నూతన వస్త్రాలను, ఆభరణాలను కొంటారు. కొత్త పరిచయాలు మెరుగుపడతాయి. పెట్టుబడుల వలన లాభం కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భగవంతుడు మీ వైపు ఉన్నాడు అన్న విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. సామాజిక సేవలో పాలు పంచుకుంటారు. విలువైన బహుమతులను అందుకుంటారు. టూర్స్కి వెళ్తారు, యాత్రలు చేస్తారు. మొత్తం మీద ఈ రాశి జాతకులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం మరియు శనివారం చక్కగా కలిసి వస్తాయి. అందుకే మీరు ఏ ముఖ్యమైన పనులు చేయాలి అనుకున్నా ఈ శుక్ర మరియు శనివారాల్లో మొదలు పెట్టుకుంటే గనక మంచి ఫలితాలను పొందుకుంటారు. మొక్కలు నాటడానికి, అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్లకు, ప్రయాణాలకు, స్నేహాలకు, పరిచయాల అభివృద్ధికి, వెండి మరియు బంగారం వినియోగానికి అన్నింటికీ కాలం చక్కగా కలిసి వస్తుంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనులు సక్రమంగా పూర్తి కావటానికి, అలాగే విజయం పొందడానికి ఉదయం స్నానం ఆచరించిన తర్వాత మీకు బాగా ఇష్టమైన దేవాలయానికి వెళ్ళి ఆలయ దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరువాత దినచర్యను ప్రారంభం చేసుకుంటే గనక అంతా శుభమే కలుగుతుంది. కాబట్టి ఈ రోజు మనమంతా బాలచంద్ర దర్శనం చేయాలి. ఒక నూలు పోగును అర్పణ చేసి మంగళ నీరాజనం ఇచ్చి ఈ రోజున ఎవరైతే చంద్ర దర్శనం చేసుకుంటారో వారికి చంద్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. స్థిరమైన సంపదలు కలుగుతాయి. ఓం మహా సుదర్శనాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. మీకు సంతోషాలు అనేవి కలుగుతాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.